నవనీత చోరుడమ్మా, ఈ బిడ్డ నందగోపాలుడమ్మా, స్థితపత్ర నేత్రుడమ్మా, ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా, సిరుమనా చింతామణి నా తండ్రి నాలోకకు నక్షత్రము, పండ్లను వరుస వేది భుజమున శంకు చక్రముల గొలవు, కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగ. అమ్మా ఓ వెన్న చేసినవా? నాకు కూడా వెన్న కావాలి. ఇవ్వు అమ్మా. అమ్మా ఇవ్వు అమ్మా. అమ్మా వెన్న చాలా కమ్మని వాసన వస్తుంది. అమ్మా నన్ను చూడు. అమ్మా నాతో ఆడుకోవా? రామా. కృష్ణ, నీకు ఎప్పుడూ అల్లరేనా? నువ్వు కాసేపు బయటికి వెళ్ళి నీ స్నేహితులతో ఆడుకో. నాకు నువ్వే కావాలి. రామ్మా ఆడుకుందాం రా. వెళ్ళు బాబు. బయట నీ కోసం గోపబాలురందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో ఆడుకుంటే చాలా సరదాగా ఉంటుంది. సరే అమ్మా, అయితే నేను చాలా త్వరగా వచ్చేస్తాను. వచ్చాక నాకు వెన్న ఇస్తావా అమ్మా? అలాగే కృష్ణ, తప్పకుండా వెన్న ఇస్తాను. వెళ్ళిరా కన్నా. వెళ్ళొస్తా అమ్మా. జాగ్రత్తగా కృష్ణ, జాగ్రత్తగా. ఏమైపోయాడు ఈ కృష్ణుడు? త్వరగా వస్తానని చెప్పి ఎంతసేపైనా రాడేం? కృష్ణ, కృష్ణ, ఎక్కడున్నావు తండ్రి? ఎంత అల్లరి పిల్లాడో ఈ కృష్ణుడు. ఎంతసేపైనా ఇంటికి రాడే? బలరామ, సుభద్ర, ఇట్రండి. అమ్మా ఏంటమ్మా? కృష్ణుడు ఎక్కడా? కృష్ణుడిని చూసారా? లేదమ్మా, కృష్ణుని మేము చూడలేదు. అదేంటి, బయటికి ఆడుకోవడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడే. మీతోనే ఆడుతున్నాడని అనుకున్నాను. మేమిద్దరమే ఆడుకుంటున్నామమ్మా, కృష్ణుడు రాలేదు. మరి మన కృష్ణుడు వెళ్ళి చాలాసేపు అయ్యింది. ఎక్కడికెళ్ళాడో ఏంటో. మేం చూస్తాంలే అమ్మా. కృష్ణుడు ఎక్కడున్నా పట్టుకొస్తాం. మా మంచి పిల్లలు, కృష్ణుడిని వెతికి జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి. మీరు కూడా ఆటలో పడి మర్చిపోవద్దు. పద సుభద్ర, మనం వెళ్ళి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తీసుకోదాం.
సుభద్ర మన కృష్ణుడు ఎక్కడికి వెళ్ళి అంటారు? కృష్ణుడికి వెన్న ఇస్తాం కదా, వెన్న తినడానికి మన స్నేహితుల ఇంటికి వెళ్ళాడేమో. కానీ అమ్మ వెన్న చేస్తుంది కదా, మళ్ళీ వెన్న కోసం ఎందుకు వెళ్తాడు? కృష్ణుడికి ఆవులతో ఆటలు ఆడుతాం ఇష్టం కదా. అవును, కృష్ణుడికి ఆవులతో ఆడుకోవటం చాలా ఇష్టం. వాటితో పరిగెత్తుతూ ఉంటారు. పద సుభద్ర, అక్కడికి వెళ్ళి చూద్దాం. అన్నయ్య చూడు, అటువైపు ఏవో అల్లరి వినిపిస్తున్నాయి. అవును సుభద్ర, ఆ నవ్వులు, ఆ అల్లరి మన కృష్ణుడే. కృష్ణుడు కదా, ఏం చేస్తున్నాడో వెనక నుండి చూద్దాం. కృష్ణ, ఈ దారిలో చూడు, ఎన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో. మన గొప్ప బాలురు అందరూ ఆవులని తీసుకొని ఇలానే వెళ్తారు కదా, మరి వాళ్ళ కాళ్ళకు ఈ రాళ్ళు తగులుతాయేమో. అవును రారా, పాపం మన గొప్ప బాలులకి చెప్పులు కూడా ఉండవు. కృష్ణ, మనం ఈ రాళ్ళని తీసి పక్కన పెట్టేద్దామా? సరే రాధా, మంచి ఆలోచన. నువ్వు అటువైపు రాళ్ళు తీ, నేను ఇటువైపు రాళ్ళు తీస్తాను. అమ్మో, చాలా బరువుగా ఉన్నాయి. అవును, నేను కూడా చాలా అలసిపోయాను. నా చేతులు కూడా చాలా నొప్పొస్తున్నాయి. రాధా, మనం ఇంటికి వెళ్ళాక అమ్మని అడిగి చాలా వెన్న తిందాం. కృష్ణ రా, కాసేపు కూర్చుద్దాం ఇంకా. అన్నయ్య చూసావా, రాధకి వచ్చిన మంచి ఆలోచనతో రాధాకృష్ణుడు కలిసి చాలా మంచి పని చేశారు. అవును సుభద్ర. అన్నయ్య చూడు చూడు, అక్కడ మన కృష్ణుడేంటి అక్కడ కూడా ఉన్నాడు. కృష్ణ చూడు చూడు, అవ్వ వెన్న చేసి ఆ కుండలో పెట్టింది. అవును లత, వెన్న చాలా బాగుంది. కృష్ణ, మనం ఆ కుండ పగల కొట్టి వెన్న తిందామా? అమ్మో వద్దు, అమ్మకి తెలిస్తే చెట్టుతుంది. ఏం కాదు కృష్ణ, మనం మెల్లిగా వెళ్దాం. మరి అమ్మకి ఏం చేద్దాం? అమ్మకి తెలిస్తే పెళ్లి తాగేసింది అని అబద్ధం చెబుదాం.
ఎలా అమ్మను నమ్మిస్తాం. పిల్లిలా అరిస్తే అమ్మ నమ్ముతుందా? మ్యావ్ మ్యావ్. పిల్లిలా అరిస్తే అమ్మ నమ్ముతుంది. మ్యావ్ మ్యావ్. కృష్ణ, మనం ఇద్దరం కలిసి అబద్ధం చెప్తే అమ్మ కనపడలేదు. కృష్ణ పద, మనం వెళ్ళి వెన్న తినే పనిలో ఉందాం. అమ్మో, వెన్న కోసం మన కృష్ణుడు ఎంత పని చేస్తున్నాడు. వెన్న కోసం అబద్ధం కూడా చెప్తున్నాడా? అన్నయ్య, అక్కడ ఎవరో గొడవ పడుతున్నారు, చూద్దాంరా. కృష్ణ, నా దగ్గర చూడు, ఎన్ని బొమ్మలు ఉన్నాయో. కృష్ణ, ఈ కొత్త గుర్రం బొమ్మ చూసావా? దీనికి చూడు, చక్రాలు కూడా ఉన్నాయి. ఇది చాలా ఇంకా వేగంగా వెళ్తుంది. అవునా? చాలా కొత్తగా ఉంది. కృష్ణ, ఇవన్నీ నా కోసం మా నాన్న తెచ్చారు. నా దగ్గర కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. నా నెమలి పెంచు చూసావా? దీనికి మాయలు వచ్చు. దీంతో ఏం కావాలన్నా వచ్చేస్తాయి. అవునా? ఏది? నేను చూస్తాను, ఇవ్వు. నేను కాసేపు నీ బొమ్మతో ఆడుకుంటాను, నువ్వు నా పెంచంతో ఆడుకో. సరే కృష్ణ. నీ పెంచం ఎంతో బాగుంది. నీ బొమ్మ కూడా చాలా బాగుంది. కృష్ణ, నా గుర్రం బొమ్మలా నీ పెంచంలా ఎవరికి లేవు. మనం వీటిని ఎవరికి ఇవ్వద్దు. నిజమే, మన బొమ్మలు ఎవరికి ఇవ్వద్దు, మనమే ఆడుకుంటాం. రా కృష్ణ, మనం వెళ్ళి ఆడుకుందాము. అన్నయ్య, మన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న ఇస్తేనే గోపబాలందరికీ పంచి పెడతాడు. అలాంటిది బొమ్మలు ఎవరికి ఇవ్వద్దు అని చిత్ర చెప్తే మన కృష్ణుడు కూడా సరే అంటున్నాడు. నిజమే కదా? పరసుబుద్ధ, కృష్ణుని తీసుకుని వెళ్దాం. అన్నయ్య చూడు, కృష్ణుడు ఏదో చేస్తున్నాడు. సుధామ, శ్రీరామ, మీరు ఈ పండుతో ఏం చేస్తున్నారు? ఆ చిన్న పిల్లలకి ఇవ్వడానికి. కృష్ణ, ఎవరు ఆ చిన్న పిల్లలు? వాళ్ళు మీకు తెలుసా? ఆ చిన్న పిల్లలు మాకు తెలియదు. ఆ పిల్లలకి ఆకలిగా ఉంది, పాపం వాళ్ళకి తిండి లేదు అంతా. కృష్ణ, అయ్యో పాపం కదా. ఇదిగో నా దగ్గర కూడా చాలా పండ్లు ఉన్నాయి. మనం వీటిని కూడా ఆ చిన్న పిల్లలకి ఇద్దామా? ఇందులో పెట్టు కృష్ణ. చాలా చిన్న పిల్లలకి ఇద్దాం.
మనం అందరం కలిసి ఆకలితో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే ఎవరు ఆకలితో ఉండరు. ఆకలికి మించిన కష్టం ఏది లేదు. అవును కృష్ణ, అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అన్నయ్య, మన కృష్ణుడికి ఎవరైనా ఆకలితో ఉంటే తట్టుకోలేడు. మంచి చేసే వాళ్ళకి మంచి వాళ్ళు కలిస్తే చాలా మంచి అవుతుంది. నువ్వు గమనించావా అన్నయ్య, మన చుట్టూ నలుగురు కృష్ణులు ఉన్నారు. ఇందులో మన కృష్ణుడు ఎవరు? అమ్మ బాబోయ్, నలుగురా? నా తల ఎగుతుంది. ఎన్ని కృష్ణునా? ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏరి పిల్లలు కృష్ణుడిని తీసుకొస్తానని వెళ్ళి బలరామ సుభద్ర కూడా ఇంకా ఇంటికి రారేంటి? సుభద్ర, బలరామ, మీరేం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా చూడమ్మా, ఇక్కడ నలుగురు కృష్ణులు ఉన్నారు. అవును అమ్మా, చూడు. నలుగురా? ఏం చేశారు ఈ కృష్ణుడు? వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు? కృష్ణ, ఇలా రా. అమ్మా, ఇక్కడ చాలా రాళ్ళుంటే రాధా దిద్దముగా చెప్పింది, కోపపాలకి తగలకుండా మేము ఇద్దరం కలిసి ఈ రాళ్ళన్నీ తీసేసాం. అమ్మా, వెన్న తొంద పదల తొత్తి వెన్న తిన్నాము. నువ్వు అదితే పెళ్లి తాదేసింది అని లత అబద్ధం చెప్దాము అని చెప్పింది. నేను సరే అన్నాను. అమ్మా, చిత్రకి చాలా బొమ్మలు ఉన్నాయి. నా దగ్గర కూడా చాలా బొమ్మలు ఉన్నాయి కదా, ఎవరికి ఇవ్వద్దు అని చిత్ర చెప్తే నేను కూడా సరే అన్నాను. అమ్మా, సుధామ శ్రీరామ ఆకలితో ఉన్న వాళ్ళకి పండ్లు పంచి పెడుతున్నారు. నా దగ్గర కూడా చాలా పండ్లు ఉన్నాయి కదా, వాటిని కూడా ఆ చిన్న పిల్లలకి ఇచ్చేసాను. ఏంటి కృష్ణ, ఇలా ఒక్కో స్నేహితులతో ఆడుకొని ఒక్కోలాగా మారిపోయావా? అమ్మ ఆగు, ఎందులో మన కృష్ణుడు ఎవరో నాకు తెలిసింది. నేను పట్టేసుకున్నాను. నేను కాదు కదా. తెలిసింది నువ్వే కదా. నేను కాను. ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ కృష్ణుడందరూ? వాళ్ళు తిరిగో వెళ్ళలేదు, నా లోపలే ఉన్నారు. నీలో ఉండడం ఏంటి? నాకు అర్థం కాలేదు కృష్ణ. మన అందరిలో అన్ని రకాల గుణాలు ఉంటాయి. మంచి, చెడు, కోపం, శాంతం అన్నీ ఉంటాయి. మనం ఎవరితో స్నేహం చేస్తామో, ఎవరితో కలిసి తిరుగుతామో మనలో ఉన్న ఆ గుణాలు బయటకి వస్తాయి. అవి ఇంకా పెరుగుతాయి. అందుకే మనం మంచిగా ఉండాలి అంటే మంచి స్నేహంని కోరుకోవాలి. ఈ కృష్ణుడు ఎంత మాయ చేశాడో మనందరినీ. ఆయన మా కృష్ణుడు చేసే పనిలో ఏదో ఒక మాయ ఉండే ఉంటుంది కదా కృష్ణ?